సీత మాట్లాడవు? నేను సామాన్యం అనుకున్నావా? పరిశ్రమలు గలవాడను, హింసతి 20 అస్తములు గలవాడను. నాకు 3 కోట్ల మంది భార్య సీత. దక్షాజ్ఞానం, యువజాజ్ఞానం, రవి కోటి దక్ష శ్రేణి కోటి మంది, దేవతా శ్రేణి కోటి మంది, ఇటువంటి 3 కోట్ల మంది భార్య గలవాడు. పరిశ్రమలు గలవాడను, హింసతి 20 అస్తములు గలవాడను. ఏం సీత మాట్లాడవు? పలుకు సీత పలుకు. అది కానీ చక్కమాగారండి, హార్మోని పుస్తకం మోసేస్తారు. తల్లి సీతామహాదేవి శ్రీరాములు వారు ముద్రాంగజములు ఇచ్చారు. ఇదిగో తల్లి పట్టుము తల్లి సీతామహాదేవి. తల్లి ఏమి తల్లి మాట్లాడదు? నేను రావణ బ్రహ్మ జయించి తల్లి సీతామహాదేవి రామచంద్ర ప్రభు మహాన్ భావ విక్షాంతులుగా పక్షంద్ర వాహన అహల్య శాపవిమోచన హరకోటండ విఖండ కార్మోఖండన మాయావృత వెంటకాడ మారీచు మర్దన లీలా మానుష విగ్రహ దేవదేవ స్వామి తమ దయాదాక్షిణ ప్రేమాశయములు నాశనము మీద ఉన్నట్లయితే రావణ బ్రహ్మ లంకారజం వెళ్ళి ఇచ్చాడు రావణ బ్రహ్మ సైన్యం రావణ బ్రహ్మకు నా బాలాగ్రి బాలముతో చుట్టి పరిశ్రమలకి తమ పాదాల వద్దకు తీసుకురాబట్టి అది కాక కొండ మీద కొండ 7 కొండలు ఉంచి ఒక గుద్దినా కొండలే పిండి అవుతాయి స్వామి. అది కాక రావణ బ్రహ్మ లంకారాజ్యం యావచ్చు నా బాలాగ్రి వాళ్ళని చుట్టి తమ పాదాల వద్దకు తీసుకురమ్మన్నా తీసుకొస్తాను స్వామి. అది కాక 1,00,000 మంది కుమారుడు రావణ బ్రహ్మకు 3 కోట్ల మంది ముదుమనుమలు 6 కోట్ల మంది అల్లుళ్ళు 50 కోట్ల ఎదురుబంట్లు వీళ్ళు 50 మందికి కూడా నా బాలాగ్రితో చుట్టి సముద్రంలో ముంచుతూ తమ పాదాల వద్దకు తీసుకురమ్మని స్వామి. అది కాక తమకు ఇచ్చిన ముద్రాంగజకము సీతామహాదేవికి ఇచ్చి రమ్మంటే వస్తాను స్వామి. సీతామహాదేవి కుప్పలో ఉండేటువంటి శిరోరత్నం తీసుకురమ్మన్నారు స్వామి. తీసుకొస్తాను స్వామి. తమ సలవుడు స్వామి శ్రీమంత్రమారంలో గోవిందా. అయ్యా మా తాతల ఉత్తరాలు కానించి కూడా రామాయణ భాగవతము మాకు విద్యలేస్తారు. మాకు చదువు లేదండి, మా చదువులేస్తారు. చదువు లేకపోయినా సరే మాకు మా పిల్లలకు చదివిస్తున్నామండి. అయినా సరే మేము రామాయణం భారతము భాగవతం అన్ని శ్లోకాలు బ్రహ్మత్వం భూజరిష్టి పరమేష్టి పితామహ హిరణ్య గర్భలోకేశో స్వయం భూతురామం ఇలాగా మేము వేసానం సర్వవేశానం మహేశ్వర అని శ్లోకాలు అంటే కాదు. నేను రమ్మానం ఒక 30 మంది నేర్పిస్తున్నాను. వినాయకో విఘ్నరాజా ద్వయమాతర గణాధిప అప్రేగతం హే రంభో లంబోధర గజానన ఇది అమరః. ఇలాగా మేము అన్నీ కూడా నేర్చుకుంటాం సార్. మీరు 30 మంది. అవును సార్. మాధవపట్నం కాకినాడ పక్కనే సార్. మాధవపట్నం పిఠాపురం నాది పిఠాపురం సార్. నేను పిఠాపురం ఉండేవాళ్ళం సార్. అయితే కాకినాడలో పిల్లలు చదువుకోవాలి కాకినాడ నేర్పిస్తున్నాం సార్. తమరి అమర్నాథ్ ఏదైతే మాకేమో ఒక లోన్ రాస్తే సార్ పిల్లలకి 30 మంది పిల్లలకి నేర్పించేలాగా నేను 30 మందికి నేర్పిస్తాను సార్. నేను రామాయణం భారతము వాళ్ళకి చక్కగా
30 మందికి నేర్పిస్తున్నాను సార్. అయ్యా ఇదిగోండి, నేను అమెరికా, మారిషస్, అండమాన్ ఇంటర్నేషనల్ సార్ నేను ప్రోగ్రామ్ ఎప్పటి నుంచో చేస్తున్నాను సార్. అయ్యా ట్రైనింగ్కి మన దేని నుంచి మన ఆఫర్ చేయొచ్చు. ఒకటి ఈ ఆర్ట్ ఉండాలంటే ఈ క్రాఫ్ట్ ఉండాలి. ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి. మీరు బొమ్మలకి బొమ్మలు జీవం రావాలంటే దాంట్లో ఉంది సార్. మాకు బొమ్మల ఆటకి మాత్రం మీరు నేర్పించండి సార్. కొంతమంది పిల్లలు ఈ కళ పోనివ్వకుండా అది ఈ కళాకారులకి ఏంటి సార్ మా పుష్కరాలకి మాకు ప్రోగ్రామ్ ఇప్పిస్తాను అడిగాను. నేను పర్సనల్